గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో రవి, బుధుడు, కేతువు, కన్యా రాశిలో శుక్రుడు నీచస్థితి, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థ స్థానంలో గురువు, పంచమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, ఆరింట శుక్రుడు నీచస్థితి, వ్యయ స్థానంలో శనీశ్వరుడు, లాభస్థానంలో రాహు గ్రహస్థితి. మీనరాశి, మకర రాశి తర్వాత కాస్తంత ఒత్తిడి, అనుకూలత లేనిది, కొద్దిగా చికాకులు ఎదుర్కొనేది మేషరాశి వారే. నిరుత్సాహపడాల్సిన అవసరం ఏమీ లేదు. గురుగ్రహ స్థితి బాగుంది. పంచమ స్థానంలో రవి స్వక్షేత్రము. ఇవి కాస్తంత అంత మేరుగా కాకపోయినప్పటికీ కొంతలో కొంత పర్వాలేదు. పంచమ స్థానంలో రవి గ్రహ స్థితి కూడా ఇరుగు పొరుగు వారితోటి ఇబ్బందులు తీసుకురావడము, కాస్తంత చికాకులు, అనారోగ్యాన్ని తెచ్చినప్పటికీ కూడా ఓవరాల్ గా డెవలప్మెంట్స్ అయితే ఉంటాయి. మునుపు ఆగిపోయినటువంటి కార్యక్రమాలు స్వల్పంగా పురోగతిలో ఉంటాయి. వాటి ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన పరిచయాల ద్వారా ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. కొంతకాలంగా మదన పడుతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఆలోచన చేస్తున్నారు. తెగదెంపులు చేసుకోవాలా లేదా, వ్యాపారం ఏమైపోతుందో, అర్ధాంతరంగా నిర్ణయం తీసుకుంటున్నానా, ఈ విధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మంచి నిర్ణయాన్ని చేయగలుగుతారు. చేయాలని లేదు, ఆపేయాలని ఉంది, ఒకసారి నేరుగా వచ్చి సంప్రదించండి, లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించండి. మంచేదో చెడేదో జాతకం చూసి నిర్ణయం తీసుకుంటే దాని వలన ఎక్కువ నష్టపోయే దాంట్లో కాస్తంత తగ్గి నష్టపోగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించుకోండి. సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఉపయోగపడడం లేనప్పుడు గురువులను సంప్రదించి వాళ్ళ ద్వారా సలహాలు తీసుకోవడం వల్ల కొంతలో కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం చేసుకోదగినటువంటి పరిహారాలు. మంగళవారం రోజున గౌరీదేవి అమ్మవారి పూజను ప్రారంభించండి. అమ్మవారికి పసుపుతో అర్చన చేసుకోవడము, ఏదైనా విధి విధానంగా అమ్మవారికి పండ్ల నివేదించి ముత్తైదువులకి ఇచ్చి ఆశీర్వచనం పొందొచ్చు. మగవాళ్ళు కూడా నిస్సందేహంగా చేయొచ్చు. అమ్మవారి అష్టోత్తరం విని ఎవరన్నా దారిని వెళ్ళేటువంటి స్త్రీమూర్తికి పండ్లనిచ్చి మీరు ఆశీర్వచనం తీసుకోవచ్చు. తప్పేం కాదది. లేదు ఏదైనా మొహమాటంగా ఉందనుకుంటే ఒకళ్ళిద్దరు ముగ్గురికి భోజనం పెట్టించండి. దీనివల్ల మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కొత్త వ్యాపారాలలో ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఊహించినటువంటి స్థాయిలో అయిన వాళ్ళతోటి చికాకులు పడే అవకాశం ఉంటుంది. మీరు ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరగవచ్చు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, శుభ కార్యక్రమాలు ఉన్నాయి, ఇతరితర అంశాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు కాస్తంత నిదానంగా వ్యవహరించండి. హడావుడితో మాత్రం నిర్ణయించేద్దు. ఆవేశం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అది తీవ్ర స్థాయి, తీవ్ర రూపాన్ని దాల్చే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుడు, లాభస్థానంలో శనీశ్వరుడు వక్రించున్నారు. దశమ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో రవి, బుధుడు, కేతువు, పంచమ స్థానంలో శుక్రుడు. సంతాన సంబంధమైన అంశాలలో కాస్తంత చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సంతానం లేదు, సంతానం కోసం ప్రయత్నిస్తున్నాం అనుకున్న వాళ్ళు వైద్యులను సంప్రదించండి. జన్మజాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడము, ఏమైనా ఉంటే గనక శాంతి క్రతువులు చేసుకున్న తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేయడం వలన సంతానం పుట్టబోయే వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఇతరితర దోషాలు లేకుండా పుడతారు. ఇది కాస్తంత దృష్టిలో ఉంచుకోండి. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రెజెంటేషన్స్, పెద్దవాళ్లతో సంప్రదింపులు, మీటింగులు కలిసి వస్తాయి. కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. సత్సంబంధాలు కాస్తంత స్ట్రెయిన్ అవుతాయంటే మీ దగ్గరికి రావాలా లేదా, మీతో పని చేయాలా లేదా అన్నటువంటి అవతల వాళ్ళ కన్ఫ్యూజను, ఆలోచనలు ఉంటాయి. కానీ గోచార రీత్యా 300 సగం ద్వాదశ రాశుల వాళ్ళకి బాలేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అనేది వాళ్ళ వైపు నుంచి కూడా ఉండొచ్చు. కేవలం మీ వైపు నుంచి ఉన్నటువంటి నెగిటివ్ ఇష్యూస్ మాత్రం కాదు. ఈ వారం చేసుకోదగినటువంటి పరిహారం.
మంగళవారం రోజున, బుధవారం రోజున ప్రత్యేకించి గణపతి మంగళాష్టకాన్ని చదువుకోవడము, గౌరీదేవి పూజను చేసుకోవడం వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. అవకాశం ఉన్నవాళ్ళు, ఆర్థిక అభివృద్ధి కావాలనుకున్నవారు, ఉద్యోగరీత్యా మంచి పురోగతి ఉండాలనుకున్నవారు ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని ఆచరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేదోడు వాదోడుగా ఉంటారనుకున్నటువంటి పరిచారకులు వాళ్ళ మార్పులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు మారే అవకాశం ఉంటుంది. స్వల్పంగా మీరు చికాకుకు గురవుతారు. మీకేమో ఆర్డర్‌లుంటాయి. ఏదో పనులు భారం పెరుగుతుంది. కాస్తంత బావుంది గదా! మనకేదైనా ఇప్పుడు ప్రయోజనం లభిస్తుందేమో అనుకుంటే, ఈ సహకరించవలసినటువంటి బృందంలో కొంతమంది సభ్యుల వలన చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సంతాన విషయాలలో కాస్తంత నిదానంగా నిర్ణయం చేయండి. వాళ్ళేమైనా ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకేదో సొంత అభిప్రాయాలున్నాయి. కళ్ళు మూసుకొని ఆ పెళ్లి చేసేసేయండి అంతే. కలిసుంటే ఉంటారు, లేకపోతే లేదు. అది మీ తలనొప్పి కాదు. మీరు మీ భార్యాభర్తలు మీరు కలిసున్నారా లేదా ఇది మీ తలనొప్పి. వాళ్ళు కలిసుంటే ఉంటారు, లేకపోతే లేదు. ఎంతవరకు అంతవరకు. ఏదైనా ఇస్తే ఇస్తామని చెప్పండి, ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి. ఇలాంటివి మాత్రం సాగదీయొద్దు. ఏదైనా ఉంటే తేల్చేసుకోండి, సాగదీయొద్దు. ఎవరికి మనం శత్రువు అవుతామో, ఎవరికి మనం మిత్రుడవుతామో మనకు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నాము. కాబట్టి కీడెంచుకొని, మేలెంచుకొని మంచి నిర్ణయం చేయండి. పిల్లలు బాగుండాలనే కోరుకుందాము. వాళ్ళు ఇలాంటి సమస్యలేమైనా ఉంటే వాళ్ళ జాతకాలు తీసుకొనొచ్చి నన్ను సంప్రదించండి. శాంతి పరిహారాలు చేద్దాము. పిల్లలు బాగుండేటట్టుగా మన మానవ ప్రయత్నం మనం చేద్దాం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో కుజుడు, దశమ స్థానంలో శనీశ్వరుడు వక్రిచున్నారు. భాగ్యస్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శుక్రుడు నీచ స్థితి, తృతీయ స్థానంలో రవి, బుధుడు, కేతువు, ద్వితీయ స్థానంలో గురువు. ఎక్కడెక్కడైతే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారో, పెట్టుబడులు పెట్టారో, వ్యాపారం జరుగుతుంది అనుకున్నారో అక్కడంతా బానే ఉన్నప్పటికీ రూపాయి మాత్రం చేతికి రాకపోవచ్చు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకంగా వాహనం నడిపేటప్పుడు కొద్దిగా చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. లేదా వాహనానికి తరచూ రిపేర్లు రావడము, ఇలాంటి ఇబ్బందులు, ఖర్చులు, ధన నష్టం కనిపిస్తున్నది. ఈ విషయాలలో పర్టిక్యులర్‌గా శ్రద్ధ వహించండి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అయిన వాళ్ళతో, బంధువులతో వ్యవహరిస్తారు. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి అంశాలు, లీజులు, లైసులకు సంబంధించినటువంటి అంశాలు కలిసొస్తాయి. డాక్యుమెంట్స్‌లో కదలిక అనేది ఏర్పడుతుంది. ఈ వారం పరిహారం. ఆరోగ్యరీత్యా పురోగతి కోసము, ఆదాయ రీత్యా, ఆర్థిక రీత్యా పురోగతి కోసం ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని, సౌరపాశుపత హోమాన్ని జరిపించుకోగలరు. దీని వలన ప్రయోజనాలను పొందుతారు. ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో లక్ష్మీ ప్రమిదలతో, లక్ష్మీ తామర ఒత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. దీని వలన మంచి పురోగతిని పొందగలుగుతారు. ఆగిపోయి ఉన్న ధనం చేతికి రావడము, ఆగిపోయి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేతికి రావడము, ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్ళతో సత్సంబంధాలు కాస్తంత ఇంప్రూవ్ అవుతాయి. కొద్దిగా ఏదో చికాకుగా అనిపిస్తున్నప్పటికీ ఇప్పటికిప్పుడు మాత్రం ఏదో పరిష్కార దిశకు వచ్చినట్టుగా తాత్కాలికంగా కొన్ని పనులు మాత్రం ముడిపడతాయి, అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలలో మంచి చురుకుదనాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకంగా గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సౌందర్య సాధనాల పట్ల, వాటి ఉపయోగం పట్ల, వాటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాల పట్ల కాస్తంత అవగాహన అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారం ఆశ్లేష నక్షత్రంలో ప్రారంభమైంది. వ్యయ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయ స్థానంలో రవి, బుధుడు, కేతువు, తృతీయ స్థానంలో శుక్రుడి నీచ స్థితి. గురుగ్రహ స్థితి ఆశ్లేష నక్షత్రంలో ఇదొక మంచి కాంబినేషన్ అండి. దీని వలన ఎంతో మందికి ప్రయోజనాలు అనేవి పొందగలుగుతారు. మీ జన్మ జాతకంలో గురుగ్రహ స్థితి బాగుంది, ప్రస్తుతం నడుస్తున్న దశ అంతర్దశ బాగుందన్నట్లయితే మీకు అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులను పొందగలుగుతారు. మా పూర్వీకులు ధన నష్టం చెందాయి, ఆ ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారు, వాళ్ళెవరికో రాసి ఇచ్చేసారంటే ఇప్పుడు పరోక్షంగా మీకు ఎక్కడో ఒక్కడి నుంచి అయితే మాత్రం ప్రయోజనాలు పొందడము, తద్వారా మీరు చేస్తున్నటువంటి పనులలో బెనిఫిట్స్ పొందడం అనేది ఏర్పడుతుంది.
అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఇరుగు పొరుగు వారితోటి వివాదాలు, కొత్త చికాకులు, గొడవలయ్యే అవకాశం ఉంటుంది. కాస్తంత నిదానంగా వ్యవహరించండి. ఈ రాశి వారు ఈ వారం చేసుకోదగినటువంటి పరిహారం. శివాలయంలో శివాభిషేకం జరిపించుకొని, యజ్ఞభస్మంతోటి స్వామివారికి అర్చన జరిపించుకొని, కాస్తంత ఆ భస్మాన్ని ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు నుదుటిన ధరించండి. ఇది శివప్రసాదమే. ఇది ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. ఇబ్బందేమీ లేదు. అదే విధంగా ప్రదోషకాల సమయంలో మారేడు దళాలతో శివార్చన చేయండి. విశేషమైన ఫలితాలను పొందుతారు. ప్రత్యేకంగా ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి, పురోగతి ఏమీ లేదని అనుకున్న వారు ఈ శ్రావణ మాసంలో మహాపాశుపత హోమాన్ని జరిపించుకోండి. దీని వలన ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పార్ట్నర్షిప్ వ్యవహారాలు ఇబ్బందికరంగా మారతాయి. అర్ధాంతరంగా కొన్ని విషయాలలో గొడవలు రావడము, చికాకులు ఏర్పడటము, ఈ పార్ట్నర్షిప్ వ్యవహారాలు, వ్యాపారాలు కాస్తంత ఇబ్బందికరమైనటువంటి అంశాలుగా మారిపోతాయి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధిత అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఫోకస్, కాన్సంట్రేషను స్పిరిచువల్ పాత్ నిమిత్తం మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశిలో రవి, బుధుడు, కేతువు, ద్వితీయంలో శుక్రుడు, వ్యయ స్థానంలో గురువు, లాభస్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో శనీశ్వరుడు, సప్తమ స్థానంలో రాహువు. నూతన వ్యాపార ఒప్పందాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నడమంత్రంగా అగ్రిమెంట్స్ మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. దూరపు దృష్టితో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీకున్నటువంటి ఇంట్యూషన్ శక్తి, అంటే ఇప్పుడు ఇలా జరగచ్చేమో, దీనివల్ల ఇలా మంచి జరుగుతుంది లేదా ఇలా చెడు జరుగుతుంది అన్న అభిప్రాయం మీకు ఏదైతే వచ్చిందో దీనికి ముమ్మాటికి కట్టుబడి ఉండండి. మీకు వచ్చింది కరెక్ట్ ఆలోచనే, కరెక్ట్గానే అనిపించింది. ఇందులో మాత్రం ఏ మార్పు లేదు. ఎవరో ఏదో వచ్చారు, మీరు అవునంటే వాళ్ళు కాదని, మీరు కాదంటే వాళ్ళు అవునని చెప్తున్నారంటే ఆపేసేయండి పనులు. దీని వలన మీకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఒక 10 రోజులు వెళ్ళిన తర్వాత మళ్ళీ పునరాలోచన చేసుకొని నిర్ణయాలు చేయండి. దీనివలన ప్రయోజనాలను పొందుతారు. అధిక ఒత్తిడి కలిగి ఉంటారు. పనులు వెంటనే నెరవేరాలి, అప్పటికప్పుడు జరగాలి, ఇప్పుడు జరగకపోతే చాలా చికాకులు ఏర్పడతాయి అన్నటువంటి ఆలోచనలు ఎక్కువ శాతంగా పెరుగుతుంటాయి. డిసిప్లైన్ ఓరియంటెడ్గా ఉంటారు. టాస్క్ ఓరియంటెడ్గా ఉంటారు. ఇచ్చిన పనులు చక్కగా చేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు. పై అధికారుల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ వారం పరిహారం. ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో తులసి అమ్మవారి శ్లోకాన్ని పఠించడము, తులసి కోట దగ్గర లక్ష్మీ ప్రమిదలతోటి లేదా మట్టి ప్రమిదలతోటి పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వలన గురుబలం పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలు ఏవి నెరవేరటం లేదు, ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న వారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. కొత్త రుణాలు తీసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి లేదా ఉన్నటువంటి ప్లాట్‌ని అమ్మివేసి కొత్త ప్లాట్‌ని కొనుగోలు చేసి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అదేదో కొనుక్కున్నప్పటి నుంచి కలిసి రావడం లేదు. ఈ విధమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడతాయి. ప్రత్యేకించి గురువులను సంప్రదించి మంచి నిర్ణయం చేయండి. దీనివలన అన్ని విధాలుగా కలిసొస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రాశిలో శుక్రగ్రహ నీచ స్థితి, వ్యయ స్థానంలో రవి, బుధుడు, కేతువు, లాభస్థానంలో గురుగ్రహ స్థితి, దశమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శనీశ్వర గ్రహ సంచారం, 6ంట రాహువు. నూతన ఒప్పంద ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగం మారాలన్న తాపత్రయము, ఆలోచనలు బాగా గట్టిగా ఏర్పడతాయి. ఏది ఏమైనా సరే నాకు అర్హత ఉంది, నాకు పట్టుదల ఉంది, నా క్యాపబిలిటీ ఉంది, ఉద్యోగం మారి తీరాలన్నటువంటి పట్టుదల, పౌరుషాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలలో అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. పై అధికారుల ద్వారా ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. దీనివల్ల మీరు చేయాలనుకున్నటువంటి పనులలో మార్పులన్నీ తీసుకురాగలుగుతారు. ఈ వారం పరిహారం. ప్రత్యేకంగా శుక్రగ్రహ స్థితి ఈ రాశిలో సంచారం ఉన్నది. ఆయన ఇక్కడ నీచ స్థితి పొందారు కాబట్టి గోసేవ కార్యక్రమాలను చేయండి. శ్రావణ మాసము ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడము, అష్టలక్ష్మీదేవి పీఠాన్ని ఇంట్లో ఉంచి
ప్రతిరోజు పూజ చేసుకోవడం వలన విశేషమైనటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. మరీ ప్రత్యేకంగా ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. అవకాశం ఉన్నవారు మహాలక్ష్మీదేవి హోమాన్ని ఈ మాసంలో జరిపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో కలిసి వస్తాయి. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కొద్దిగంత చికాకులు, అయిన వాళ్ళ ఒత్తిడి అవసరమా లేదా కాదా, చేయగలుగుతావా లేదా, మేము సహకరించకపోవచ్చు, ఈ విధమైనటువంటి అన్ని విషయాలను మీరు వింటారు. మీరు చేయాలనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. అందులో మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. కొత్త రుణ సదుపాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యయస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో రవి, బుధుడు, కేతువు, దశమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో కుజుడు, పంచమ స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో శనైశ్వరుడు. నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వ్యాపారాలు, వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి కొత్త వాళ్లతో పరిచయాలు, వాళ్లతో మాటలు, మంచి వ్యవహారము కలిసొస్తాయి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఉన్నతాధికారులతో మీటింగులు, సంప్రదింపులు సంభాషించేటప్పుడు ముఖ్యమైన జాగ్రత్తలు పాటించండి. అశ్రద్ధ, నిర్లక్ష్యం మాత్రం వహించవద్దు. కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు, కొత్త అవకాశాలను పొందగలుగుతారు. ఈ వారం పరిహారం: ప్రతి మంగళ శుక్రవారాల రోజుల్లో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకొని లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. ఈ శ్రావణ మాసంలో వీలైనంత మంది స్త్రీమూర్తులను గౌరవించడము, తాంబూలాలిచ్చి ఆశీర్వచనం తీసుకోవడం వలన మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. కొత్తగా వివాదాలలో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. నూతన వ్యాపారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేర్చుకుంటారు. పార్ట్నర్లు ఎవరు, ఎవరిని సంప్రదిస్తున్నాము, ఎవరి ద్వారా సలహాలు తీసుకుంటున్నాము, వాళ్ళను మనం ఎంతవరకు నమ్మవచ్చు అన్న ఈ విషయాల గురించి 1-4 సార్లు చర్చించడము, కాస్తంత పరిశోధన చేయడం వలన ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు. ఉత్తరుత్తర చికాకుల్లో ఇరుక్కోకుండా ఉంటారు. ఈ విషయాలను గ్రహించుకొని మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో గురువు, దశమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, లాభస్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శనైశ్వరుడు వక్రిచున్నారు. వృశ్చిక రాశి వారికి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా స్వల్పమైన చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. చేస్తున్న కార్యక్రమాలలో, చేస్తున్నటువంటి ప్రయత్నాలలో చిన్న చిన్న పొరపాట్లు, లోటుపాట్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఓవరాల్గా మాత్రం పై అధికారుల ద్వారా వాళ్ళ గుర్తింపుని, వాళ్ళ అభినందనలు, వాళ్ళ అనురాగాన్ని, వాళ్ళ సహకారాన్ని మీరు పొందే అవకాశం ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో చురుగ్గా వ్యవహరించి, మీదైన శైలిలో వ్యవహరించి మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం బయట అందరూ వ్యవహరించే విధంగా కాకుండా మీరంటూ మనం కాస్తంత నీతిగా, నిజాయితీతోటి ఉండాలి, అందరిలాగా మనం ప్రవర్తించద్దు, కార్యక్రమం చేయమన్నారు, బాధ్యత ఇచ్చారు, అంతవరకు చక్కగా మనం చేద్దాము అన్న ఆలోచనలే ఎక్కువ శాతంగా ఉంటాయి. దీనివల్ల మీకు పరోక్షంగా మంచి జరిగే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధిత అంశాలలో పాల్గొనటము, ఆయా కార్యక్రమాలను నిర్వహించడము, చేయడము, దీని వలన మనశ్శాంతి పొందే అవకాశం ఉన్నది. ఈ రాశి వారు ఈ వారం చేసుకోదగినటువంటి పూజలు: గణపతి స్వామి వారి మంగళాష్టకాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం చెయ్యండి. బుధవారం రోజున గణపతి స్వామి వారికి ప్రత్యేకంగా జిల్లేడు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. దీనివల్ల కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా సజావుగా సాగుతాయి. ప్రయోజనాలను మీరు పొందగలుగుతారు.
ఈ శ్రావణ మాసంలో అవకాశం ఉన్నవాళ్ళు ఆర్థిక అభివృద్ధి కోసము మహాలక్ష్మి హోమాన్ని జరిపించుకోగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన వ్యక్తులతో పరిచయాలు మరింతగా బలపడతాయి. స్నేహ సత్సంబంధాలు నెక్స్ట్ లెవెల్‌కి వెడితే బాగుంటుందన్న ఆలోచనలు ఎక్కువ శాతంగా ఉంటాయి. కొన్ని నూతన ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు, టెక్నికల్ ఇష్యూస్ రావడము, కాస్తంత ఏదో ఇబ్బంది జరగవచ్చు కానీ, ఓవరాల్‌గా మాత్రం పనులు పూర్తవుతాయి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఒకానొక శుభవార్తను వినటం కోసం మీరెంతగానో ప్రయత్నిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో గురువు, భాగ్యస్థానంలో రవి, బుధుడు, కేతువు, దశమ స్థానంలో శుక్రుడు, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు. కొత్త ఇంటి గృహప్రవేశము లేదా నూతన ఇల్లు కన్స్ట్రక్షను లేదా కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువ శాతం నెరవేరే విధంగా ఉంది. మంచి ప్రయత్నం చేయండి. ఎక్కడ మీ వైపు నుంచి పొరపాట్లు జరగకుండా కాస్తంత జాగ్రత్తలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. నూతన ప్రయత్నాలలో సఫలీకృతం కాగలుగుతారు. అనుకున్నటువంటి అంశాలలో మంచి పురోగతిని పొందగలుగుతారు. స్వల్పమైనటువంటి చికాకులు ఉండవచ్చు. కొన్ని ప్రయత్నాలలో అయిన వాళ్ళ సహకారం లోపించినప్పటికీ కాని వాళ్ళు బయట వాళ్ళ సహకారం ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. పార్ట్నర్‌షిప్‌లో ఉన్నటువంటి వ్యాపారాలు, వ్యవహారాలు కాస్తంత ఒత్తిడికి గురవ్వటం, అవతల వాళ్ళ మీద అభిప్రాయాలు మారిపోవడము, ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు ఏర్పడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం చేసుకోదగినటువంటి పరిహారాలు. ప్రతి సోమవారం రోజున మారేడు దళాలతో శివార్చన ఖచ్చితంగా చేసుకోండి. అదేవిధంగా శివాభిషేకం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం వలన మంచి శుభవార్తలను వినగలుగుతారు. అర్ధాష్టమ శని ప్రభావం కూడా కాస్తంత తగ్గుముఖం పట్టి అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. ఈ మాసం అవకాశం ఉన్నవారు మహాపాశుపత హోమాన్ని జరిపించుకోగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నూతన శుభకార్యాలలో స్వల్పమైన చికాకులు, లోటుపాటు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళతో సత్సంబంధాలు చెదిరిపోకుండా తగు జాగ్రత్తలను తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి 6ంట కుజుడు, సప్తమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, భాగ్యస్థానంలో శుక్రుడు, ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శనేశ్వరుడు. మీనరాశి తర్వాత మకర రాశి వారే కాస్తంత ఈ 15-20 రోజులు జాగ్రత్తలు ఎక్కువ శాతం పాటించవలసి ఉంటుంది. గ్రహస్థితి అంత మెరుగ్గా మాత్రం ఏమీ లేదు. చికాకులు ఎక్కువ శాతంగా ఉన్నాయి. సడన్ సెట్ బ్యాక్స్ ఎక్కువగా ఉన్నాయి. అనుకూలమైనటువంటి వాతావరణం కాస్తంత లోపించి ఉంది. స్నేహ సంబంధాలు, బంధుత్వాలు వీళ్ళ ద్వారా ఏదైనా ఒరుగుతుందని మీరు ఆశపడుతున్నట్లయితే కాస్తంత మీరు ఈ విషయాన్ని వదిలేసుకోవడం అనేది మేలు. అనవసరమైనటువంటి డిసప్పాయింట్మెంట్స్‌కి గురయ్యే అవకాశం ఉంటుంది. శుక్రుడు గ్రహస్థితి బాలేదు, గురు గ్రహస్థితి బాలేదు, అష్టమ స్థానంలో రవి స్వక్షేత్రంలో ఉన్నారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. వాహనం నడిపేటప్పుడు మీ ప్రమేయం లేకుండానే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న డ్యామేజెస్ జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రస్తుతానికి ఈ వారం లేదా వచ్చే వారం ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నట్లయితే కాస్తంత ఆగి ఆలోచించి నిదానంగా నిర్ణయించేయండి. జన్మజాతకం బాగున్నట్లయితే పనులు జరుగుతాయి. లేదా ఆటంకాలు, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ వారం ప్రత్యేకంగా సోమవారం రోజున శివాలయంలో అభిషేకం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. అవకాశం ఉన్నవారు 5-6గురికి భోజనము లేదా పండ్లను ప్రసాదంగా ఇచ్చి నమస్కారం చేసుకోండి. దీని వలన మంచి జరుగుతుంది. ఏదైనా గండాలున్నా, ఇతరితర అంశాలలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా అది దాన ధర్మాది కార్యక్రమాల వలన తొలగిపోతుంది. ఈ విషయాన్ని గ్రహించుకోగలరు. ప్రత్యేకంగా అవకాశం ఉన్నవారు శుక్రవారం రోజున
మహాలక్ష్మీదేవి అమ్మవారి పూజను చేసుకొని లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. దీని వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఇంతకు ముందు నుంచే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాము, ఇప్పుడు ప్రొసీజర్ చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది, ఆ విధమైనటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయంటే కాస్తంత జన్మజాతకం చూసుకొని బాగుందా లేదా, లేదా జాతకంలో కూడా ఏమైనా ఇతర ఇష్యూస్ ఉన్నాయా, గండాలు కానీ లేకపోతే లో ఎనర్జీ ఏమైనా ఉందా అన్న చెక్ చేసుకున్న తర్వాత పరిహారం చేసుకొని నిర్ణయం వెంటనే చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. గ్రహించుకోగలరు. దూర ప్రయాణాలు అంత శుభసూచకం కాదు. అవకాశం ఉన్న వాళ్ళు పోస్ట్‌పోన్ చేసుకోగలరు. లేదు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళొచ్చిన తర్వాత ప్రయాణం అవ్వండి. మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారం, ద్వితీయంలో శనీశ్వరుడు, పంచమ స్థానంలో కుజుడు, ఆరింట గురువు, సప్తమ స్థానంలో రవి, బుధుడు, కేతువు, అష్టమ స్థానంలో శుక్రుడు నీచ స్థితి. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేయాలనుకున్న కార్యక్రమానికి మంచి ఉత్సాహాన్ని, మంచి ధైర్యాన్ని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ మాత్రం కాస్తంత నిదానంగానే జరుగుతుంది. చేయాలా లేదా, చేస్తే ఏం జరుగుతుందో, అనుకోనైతే అనుకున్నాము, చివరికి ఏం జరుగుతుందో, ఈ విధమైనటువంటి ఆందోళన కలిగినటువంటి వాతావరణం ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాలలో మార్పులు ఎక్కువ శాతంగా ఏర్పడతాయి. కొంతమందితో పరిచయాలు ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని ఇవ్వగలుగుతాయి. తీసుకునే నిర్ణయాలు తొందరపాటుతనంతో కాకుండా కాస్తంత మెచ్యూరిటీ తోటి నిర్ణయం తీసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఖచ్చితంగా పాటించడం అనేది చెప్పదగినటువంటి సూచన. గొడవలు కాకుండా ఉంటాయి, మనస్పర్ధలు లేకుండా ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించుకోగలరు. ఈ వారం ఈ రాశి వారు సోమవారం రోజున శివాలయంలో అభిషేకం జరిపించుకోగలరు. ఎందుకంటే ఎక్కువ శాతం గ్రహాలు వాటి ఉన్నటువంటి స్థానాలు అంత ప్రయోజనకరంగా లేవు కాబట్టి శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన శాంతి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గ్రహించుకోగలరు. ఎప్పుడు మనసు బాలేదు లేదా గ్రహస్థితి బాలేదనిపించింది, జన్మ జాతకంలో కూడా ఏవో దోషాలు ఉన్నాయి, ఏదైనా తేలికపాటి శాంతి పరిహారం అంటే శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అదే విధంగా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ప్రదోషకాల సమయంలో మారేడు చెట్టు దగ్గర లేదా తులసి కోట దగ్గర లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేదోడు వాదోడుగా ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు సహాయాన్ని అందిస్తారు. ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడులే అన్నట్టుగా వీళ్ళని సంప్రదించడం, వీళ్ళ సహాయాన్ని మీరు ఆశించడము, వాళ్ళు నిరాకరించడం, వాళ్ళకేవో కొత్త సమస్యలు వచ్చాయని వాళ్ళు మీకు సహకరించలేకపోతున్నాం అని చెప్పడం కాస్తంత మనసు చివుక్కుమనే విధంగా ఉంటుంది. అంటే ఎప్పుడు నేను అడిగినా ఎవరు నాకేం ఉపయోగపడరేంటి, ఎప్పుడు ఏదడిగినా తిరస్కరిస్తారేంటి, నా జాతకం ఇంతా లేకపోతే వాళ్ళల్లో ఏమైనా లోపం ఉందా అన్న ఈ విధమైనటువంటి ఆలోచనలు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు, దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో శనీశ్వరుడు వక్రిచున్నారు. వ్యయస్థానంలో రాహువు, సప్తమ స్థానంలో శుక్రుడు నీచ స్థితి, ఆరింట రవి, బుధుడు, కేతువు, పంచమ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో కుజుడు. కుజుడు ఉపయోగపడడు, శనీశ్వరుడు అంతంత మాత్రం, రాహు నిస్సందేహం ఏమాత్రం ఉపయుక్తం లేదు. ఉన్న దాంట్లో కాస్తంత మేలు కలిగించేది అంటే ఆరింట రవి కానీ బుధుడు కేతు కలయిక కాబట్టి చేపట్టినటువంటి నిర్ణయాలు కాస్తంత నిదానంగా ఎగ్జిక్యూట్ అవుతాయి. హడావుడి పడి ఏదో ఊదరు పడిపోయి ఇప్పటికిప్పుడు సాధించాలి, ఇప్పటికిప్పుడు నెరవేర్చుకోవాలి అన్నటువంటి ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోండి. మీతో కూడా ఇంకెవరైనా చెయ్యేస్తేనే పనులు జరుగుతాయి. ఇది గ్రహించుకోగలుగుతారు. ఈ జీవిత భాగస్వామి విషయాలలో కూడాను తొందరపడి మాత్రం ఏ నిర్ణయం చేయవద్దు. వాళ్ళ ఆరోగ్య విషయాలు కావచ్చు, ఏమైనా చిన్న చిన్న చికాకులు కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాలు కావచ్చు, నిదానంగా నిర్ణయం చేయండి.
ఆవేశంతోటి, ఒక రకమైనటువంటి రిస్ట్రిక్టెడ్ ఒపీనియన్ తోటి, అంటే ఇలా ఉండాలి అంటే ఇలా ఉండి తీరాలి అన్నది పెట్టుకుంటే మాత్రము, టార్గెట్ ఓరియెంటెడ్‌గా పెట్టుకుంటే మాత్రము, అవి ఏవి నెరవేరకపోగా మీరు ఎగ్జాస్ట్ అయిపోవడము, దీని వలన హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్య విషయాలు, మానసిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఈ వారం చేసుకోదగినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారము, దుర్గాదేవి అమ్మవారి దేవాలయంలో రాహుకాల సమయంలో ఏ రోజైనా పర్వాలేదు. మంగళవారం, ఆదివారం అయితే గనక మహా మంచిది. రాహుకాల సమయంలో రాహుకాల దీపాన్ని దుర్గాదేవి దేవాలయంలో లేదా ఏదైనా అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేసుకోగలరు. దీని వలన కాస్తంత ప్రతికూల ప్రభావం తగ్గి, కాస్తంత మీరు ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ శ్రావణ మాసంలో గురుబలం పెరగడం కోసము మంగళవారం రోజున మంగళగౌరీ దేవి అష్టోత్తరం చదువుతూ, సుమంగళి పసుపుతో అమ్మవారికి అర్చన చేసుకొని, ఆ బొట్టును నుదుటన ధరించండి. దీని వలన మంచి జరుగుతుంది. తీవ్రంగా బాలేదు, అసలు ఏమి కనుచూపు మేరలో ఆశాజనకంగా లేదు అన్న నిరుత్సాహంతో ఉన్నవారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించుకోగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఇంతకు ముందు నుంచే ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే అవి ఇప్పుడు తీవ్ర రూపం దాల్చి కాస్త ప్రొసీజర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు, ఉన్న దాంట్లో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, కొంతకాలం జరిగిన తర్వాత ప్రొసీజర్ తీసుకోగలుగుతాం అనుకుంటే ఆ విధంగా నిర్ణయం చేయండి. ఇప్పుడు ఖచ్చితంగా జాతకంలో బలం ఉందా లేదా, జాతకంలో కూడా ఏమైనా దుర్దోషాలు నడుస్తున్నాయేమో 1-2 సార్లు చెక్ చేసుకొని, తగినటువంటి శాంతి క్రతువులు జరిపించుకొని ఆ ప్రకారంగా నిర్ణయం చేయండి. ఎప్పుడైనా కూడానండి, జాతకంలో జరుగుతుంది, మంచి కావచ్చు, చెడు కావచ్చు అని ఉంది, అది ట్రాన్సిట్ గోచారంలో గూడా ఇప్పుడు మంచి జరిగే అవకాశం ఉంది అని ఎప్పుడైతే ఇవి కోయిన్సైడ్ అవుతాయో అప్పుడు మంచి జరుగుతుంది. లేదు, కాస్తంత చికాకులున్నాయి, ఇబ్బందవుతుందంటే జాతకంలో ఇబ్బంది చూపిస్తోంది, గోచార రీత్యా ఇబ్బంది చూపిస్తుంది అనుకున్నప్పుడు అదక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కొంతలో కొంత మెరుగైన విషయం ఏంటంటే, ఎంతటి సమస్య వచ్చినప్పటికీ గూడాను వైద్య సహాయాన్ని మీరు పొందగలుగుతారు. మీరు నిరాకరించకుండా ఉండి అందుకు సిద్ధంగా ఉంటే అంత మాత్రం చాలు. ఇది గ్రహించుకొని మెలగగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు.